సరే సార్ మేము మాట్లాడుకొని చెప్తాము అన్న తర్వాత వీళ్ళు 22,000 పే చేయగలిగిన సామర్థ్యం ఇప్పుడు లేదు వాళ్ళకు. ఒకవేళ అమ్ముకున్న స్థలాన్ని బట్టి ఒక 5-6 నెలలు పెట్టిన తర్వాత కష్టమే. వీళ్ళు కుటుంబంలో ప్రార్థన చేశారట, ప్రభువా 22,000 మేము పెట్టలేం, లేదు ఏదైనా స్లమ్ ఏరియాకి వెళ్తే 10-12 వేలకు ఇల్లు దొరుకుతాయి, కానీ మాకు వసతి ఉండదు, ఏం చేయమంటావు అని ప్రార్థన చేశారట. ఈలోపు ఆ పెద్ద ఆయన వీళ్ళ గురించి విచారించాడు. ఎవరు వీళ్ళు, ఏంటి, ఎక్కడ అన్నీ విచారిస్తే మంచిగా సేవ చేసిన వాళ్ళు అంటారు కదండి, ఈరోజు కలిసి రాకనో లేకపోతే ఇబ్బందులను బట్టో ఇలాగ ఉన్నారు అని అడగానే వాళ్ళ నెంబర్ ఇప్పించుకొని ఈయన ఫోన్ చేశాడంట, మీరు ఒకసారి మా ఇంటికి రండి మాట్లాడాలా అని. సరే వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకు కీస్ హ్యాండ్ ఓవర్ చేసి, నాకు రెంట్ బాడుగ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, ఖాళీగా ఎందుకు ఊరికి ఇవ్వాలని ఇంత రెంట్ అని చెప్పాను. మీరు దేవుని సేవ నమ్మకంగా చేశారట, ఎంత కాలం అయితే మీరు ఉంటారో అంతకాలం మీరు ఫ్రీగా ఉండండి. ఇప్పటికండి ఈ వాక్యాన్ని నేను సిద్ధపడక ముందుగా 1 వారం ముందు నేను ఫోన్ చేసి మాట్లాడాను. 18 నెలలైంది ఇప్పుడు ఆ ఇంట్లో ఉండబట్టి వాళ్ళు. 18 నెలలు. 18 ఇంటూ 22,000 క్యాలిక్యులేట్ వేయండి, 3,96,000 10 రోజుల క్రితానికి అయింది. దేవుని బిడలారా, దేవుని పాదాల చెంత అర్పించిన వారి అక్కరలు దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడండి. మీరు అడిగినా నేను నెంబర్ ఇస్తాను, ఏం బాధపడాల్సిన పని లేదు. 3,96,000 దేవుని మందిరానికి ఇచ్చిందంతా వాళ్ళు 50,000. అంటే 50,000 3,96,000 తీసేయండి, 3,46,000 వాళ్ళంగా ఎవరికి బాకీ ఉన్నారు? ఆయనకు బాకీ ఉండరు. దేవుని బిడలారా, దేవుడు అక్కరలు తీర్చేవాడండి. గొంతెమ్మ కోరికలు తీర్చేవాడు కాదు, అక్కరలు తీర్చేవాడు నా దేవుడు. ఆ మాట విన్నప్పుడండి నా హృదయం ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. ప్రియులారా, దేవా, వారున్న ఇబ్బందిలో దేవుని పని జరగాలని వారు ఇచ్చిన కానుక ఇంత గొప్ప అద్భుతమా? మరలా నేను మాట్లాడాను, అక్క మీకేమన్నా ఇంటి ఓనర్తో ఏదన్నా ఇన్ని రోజులైంది కదా, ఇంకా ఏదైనా ఇల్లు చూసుకోండి నేను అట్లంటే, బ్రదర్ ప్రతిరోజు ఆ పెద్ద ఆయన ముసలాయన మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరిస్తాడు. తమ పిల్లలు విదేశాల్లో ఉన్నారు, ప్రార్థన చేయమని చెప్తాడు. మేము ఇంట్లోకి చేరినప్పుడు ఏ ప్రేమను మా మీద చూపాడో బిడ్డల మాదిరి ఈ 18 నెలలలో కూడా అదే ప్రేమ చూపుతూ ఉన్నాడు. దేవునందు ప్రియమైన వారలారా, నీ అక్కరలు తీర్చబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని అక్కరలను నువ్వు ఎప్పుడు గుర్తించలా, దేవుని పని గురించిన ఆలోచన ఎప్పుడు చేయలే నువ్వు. నా జీవితంలో ప్రియులారా, సేవకు అడుగు పెట్టిన మొదటి అడుగు నుంచి ఈ రోజు వరకు అండి, నా కుటుంబము కన్నా నేను ఎక్కువగా ఆలోచించేది సేవకునే. దేవుని పనిలోనండి దాచుకుందాం దోచుకుందాం అని ఎప్పుడు అనుకోవాలా. నాకు ఎప్పుడేం కావాలో నా ప్రభు ఇస్తాడు, ముందు మనం విప్పుదాం, గుప్పిలి విప్పుదాం, బిగబట్టకూడదు. దేవుని పని అంటే బిగబట్టేది కాదు ప్రియులారా. ఈరోజు నా ప్రతి అక్కరలు తీర్చబడ్డానికి కారణం, నేను మొట్టమొదట దేవుని పని చేస్తానండి. నాకెవరు చెప్పలే ఇది చేయి ఇది చేయి ఇది చేయి ఇది చేయి అని. నేను ప్రార్థన చేసి ప్రభు పాదాల చెంత నిర్ణయం తీసుకుంటాను అంతే. ఎవరెట్లా పోతే నాకెందుకులేని కూడా అనుకోను. నా మనస్సులో దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, దేవుని ఎదుట మొట్టమొదట అర్పణ. ఇప్పుడు నేను అడుగుతాను, బిగబట్టిన వాళ్ళ కన్నా నాకేం తక్కువ ఉందో మీరు చెప్పండి. పోనీ మీ వల్లనే నేను ధనవంతుడయ్యానని మీరేమన్నా చెప్తారేమో, అలా కూడా చెప్పండి. పులివెందల్లో రూబేన్ అనబడేవాడు వాక్యములో కోటీశ్వరుడే, ఆర్థికంగా కోటీశ్వరుడే. కారణం, నన్ను ఆ స్థితిలో నిలబడుతున్న దేవుడు. ప్రియులారా, నాకు ఏ దేశ సహాయము లేదు, నెలపొద్దు ఖచ్చితంగా ఇంత ఇస్తారనే వాళ్ళు ఎవరు లేరు. ఏ పూట ఏది కావాలనో నా దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఆయన ఎదుట నేను తీసుకునే నిర్ణయము, నేను అర్పించే అర్పణ. ప్రతి నెల నుండి
నేను తినింది కాదు, కట్టింది కాదు. దేవుని సేవకులకు, టీవీ పరిచర్యకు, దేవుని పరిచర్య నిమిత్తమై ప్రయాణాలకు దగ్గర ప్రియులారా లాభాలేముండవు. 35,000 నుంచి 40,000 రూపాయలు నేను దేవుని పనిలో, దేవా ఇది నీ పనికి నువ్వు వాడుకో తండ్రి, నన్ను వాడుకో, నీ పరిచర్యలో ఇది వాడుకో. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి, నేను ఇంత ఖర్చు పెట్టకపోతే ఇదంతా నాకు మిగిలినట్టే కదా? మిగిలినట్లే, కానీ అది కాదు నా ఉద్దేశం. ఎంత మిగులుతుందా కాదు దేవుని సేవ చేస్తే. ఎన్నో పల్లెల్లో సువార్తలు పెట్టుకుంటూ వెళ్ళాం. ఏ రోజన్నా మనం ఈ మీటింగ్ పెడితే ఇంత మిగులుతుందంటావా? మనం ఎక్కడని అడిగామా? ఎవరిని అడగలే. మేము వందల సభలు పెట్టుకుంటూ వచ్చాం ప్రియులారా, పల్లెల నుంచి పట్టణాల వరకు. అన్నం పెట్టిన వాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. ఏదో తెచ్చుకొని తిని ఆ గ్రౌండ్లలో పనిచేసి 10 మందికి స్వార్థ ప్రకటిద్దాం. అయితే ఒకటి వాస్తవం, దేవుడు మన అక్కరలు తీర్చేవాడు. తనకిచ్చింది ఏది కూడా ఆయన తన దగ్గర పెట్టుకునేవాడు కాదండి, ఎప్పుడు పెట్టుకోడు. అది రుచి ఎరగక నీ బ్రతుకు అట్లే ఉంది తప్ప రుచి ఎరిగిన వాడండి. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగితిని. అక్కరలు తీర్చువాడు దేవుడు. అందుకే మత్తయి రాసిన సువార్తలో నా ప్రియ ప్రభుల వారు తొలిగా ప్రార్థన నేర్పుతూ ఒక మాట అన్నాడు, చూస్తారా? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆయనకు ఎందుకని? ఆయనే మనల్ని పుట్టించింది. తెలియదు ఆయనకు అక్కర. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, తల్లులుగా తండ్రులుగా, రేపు మీ పిల్లోడు బర్త్డే అంటే ఈరోజే మీకు వాడికి ఏమేం కావాలనో మీకు తెలుసు. ఇలా చేద్దాం, అలా చేద్దాం. వాడేం అడిగిండాడు అంటే 10-15 ఏళ్ళు వచ్చినోడైతే అడుగుతాడు అనుకోండి. ఫస్ట్ ఇయర్ పిల్లోడు ఏం అడుగుతాడండి? ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా. నేను ఒక ఆయన అంటున్నాడు నాతో, వాళ్ళ కూతురు గురించి మాట్లాడుతూ, మా మనవడి ఫస్ట్ బర్త్డే మా మధ్య చేసుకోమని మా కూతురును అల్లుడిని అడిగితే, అల్లుడు కూతురు ఫస్ట్ బర్త్డేకి మనవన్ని తీసుకొని మలేషియాకి పోయారు బాబు అన్నారు. పులివెందులోని ఒక కుటుంబం. అదేంటి అక్కడ ఎవరుంటారు అంటే, వాళ్ళు భార్య భర్త పిల్లోడితో ఎంజాయ్ చేసుకోవాలని 2 నెలల ముందే ప్రిపేర్ అయ్యాడంట. ఈ బాబు అడుగుతాడా, ఈ డ్రెస్ కావాలి నాకు, నేను మలేషియాలో చేసుకుంటా అని? వీడి అక్కర ఎవరికి తెలుసు? ఈ తల్లిదండ్రికి తెలుసు. మరి నేను ఆయన బిడ్డనైతే నా అక్కర ఎవరికి తెలుసు? నా కన్న తండ్రికి తెలుసు. నువ్వు ఆయన బిడ్డవైతే నీ అక్కర ఎవరికి తెలుసు? నీ తండ్రి అయిన దేవునికి తెలుసు, మనుషులకు తెలియదు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, అక్కరలు తీర్చే దేవుడు ఆయన. దోష రుణాన్ని తీరుస్తాడు, అక్కరలను తీరుస్తాడు. మీకు తెలియదు ఆ విషయం. నేను రుచి చూచి ఎరిగిన వాడినండి. నా సేవా జీవితం ఈ సంవత్సరం ప్రభు సాయం చేస్తే ఆ కూడికి కూడా ఏర్పాటు చేసుకుంటాను. 25 సంవత్సరాలలో ఎట్లా నలగొట్టాలో అట్లా నలగొట్టాడు, ఎలాగ నడిపించాలో అలాగ నడిపించాడు, అన్నీ నేర్పించాడు. ఆత్మీయతలో నేర్పిస్తూ ఈ దినానికండి ఏ కొరత లేకుండా ఎప్పటికీ ఏది అవసరమో. వాగు దగ్గర పండుకున్నాడు ఎలియా, రేపు కావాల్సిందే వస్తుంది అంతే. కాకి వస్తుందా రాదా, కాకి వచ్చేటప్పుడు మధ్యలో ఏమన్నా అడ్డగిస్తుందా, మాంసం కింద పడతా, ఇవన్నీ అవసరం లేక ఏలియాకు ప్రశాంతంగా ప్రార్థన చేసి పడుకుంటున్నాడు. అవసరమైనప్పుడు దేవుడు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీకు ఏదైనా అవసరమైతే, ఏదైనా అప్పు చేస్తున్నా ఇచ్చేవాళ్ళు ఇస్తారు మీకు. నాకెవరు ఇస్తారండి అప్పు? కానీ ఏంటో తెలీదు ప్రియులారా, ఎక్కడ అప్పు అడిగినా కూడా ఏమీ ఉండదు. ధారాళంగా ఇచ్చేటటువంటి ఆత్మీయులను చాలామంది ఇచ్చాడు. అయితే ఎవరి దగ్గర ఈ రోజు వరకు తల వంచుకునే పరిస్థితి రాకోకుండా, నేను ఏదైనా చేస్తే ఘనంగా ఉండే రీతిగా, రేపు ఇస్తా అంటే వాడు నాకు ఫోన్ ఎప్పుడు చేయకూడదు. రేపు ఈరోజే ఏ వస్తువు తాకట్టు పెట్టుకుంటానో ఏం చేస్తానో తెలీదు, వాడు అడిగేటటువంటి అవకాశం ఇప్పించుకోను నేను.
ఇంకొకసారి ఒక వ్యక్తి మరలా ఇవ్వాలి అని అంటే రేపిస్తా అన్నది ఈ రోజే మన తల తాకట్టు పెట్టైనా సరే వాడిది ఏం చేయాలి, మనము రుణం తీర్చేయాలి. దేవుని బిడ్డలారా, అలాగ నేను ఏ పనిలోనైనా, మందిర పని జరిగేటప్పుడు కూడానండి, ఈ పులివెందుల పట్టణంలో చాలా, నీకు ఏం కావాలో తీసుకో బ్రదర్, ఉన్నప్పుడు ఇయ్యి అన్నారు. ఉన్నప్పుడు కాదు, ఈ టైంలో ఇస్తా నేను. ఈ టైం ఉన్నప్పుడు అంటే మళ్ళీ అడగచ్చు మధ్యలో, కొంచెం అవసరమైంది ఏమైనా సర్దకూడదు అని. నేను ఈ టైం అంటే ఆ టైం వరకు నీకు ఒప్పితమైతే ఈ టైం పెడతా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, మీకు అక్కరగానున్నవేవో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు ప్రియులారా, నిజంగా ఆయనకు తెలుసండి. మీరే మా గురించి ఎవ్వరు పట్టించుకోరంటారు, కానీ పట్టించుకుంటే ఆయన ఉన్నాడు. ఆడ 8వ వచనంలో కింది లైన్లో రాయబడి ఉంది, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అన్నాడు. మీకు అక్కరగానున్నవి తీర్చబడాలంటే మీరేం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. కానీ మీరు ప్రార్థన చేయరు, ఎవరెవరినో అడుక్కుంటారు. ప్రార్థన చేసిన వ్యక్తి అడుక్కోవాల్సిన అవసరంలా, ప్రభు సహాయం చేస్తాడండి. దేవుని పనిలో కానుక ఇచ్చుట వలన ఏమి తీరుస్తాడో తెలుసా? దోష రుణాన్ని తీరుస్తాడు. రెండవది అక్కరలు తీరుస్తాడు. మూడో విషయం చెప్తాను ప్రియులారా, కీర్తనల గ్రంథం ముగింపులోనికి వస్తాను నేను. 37వ కీర్తన 4వ వచనాన్ని చూద్దాం. 37వ కీర్తన 4వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెహోవాను బట్టి సంతోషించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏంటట? హృదయ వాంఛ. వాంఛ అంటే, వాంఛ అనే పదానికి అర్థం ఏంటంటే గాఢమైన కోరిక అని అర్థం. ఏ కోరిక? గాఢమైన కోరిక. గాఢమైన కోరికలు కొన్నే ఉంటాయి. భూమి మీద బతికినప్పుడు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలబ్బా, ఇది ఏ కోరిక? గాఢమైన కోరిక. ఏం జరుగుతుందో ఏమో తెలియదు బా, ఒక మంచి డ్రెస్ కొనుక్కోవాలా, ఇది గాఢమైన కోరికనా? కాదు, ఇది ఆ కోరిక కాదు. గాఢమైన కోరిక అంటే మన స్థాయిని మించి కోరుకోవడం. ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఇదే కోరిక? గాఢమైనది. ఎందుకంటే ఎన్నిటినో సవాళ్ళని ఎదుర్కోవాలి. ఎలాగైనా సరే ఒక మంచి జాబులో చేరాలి, గాఢమైన కోరిక. దేవుడు అంటున్నాడు, నీ దేవుని బట్టి సంతోషిస్తే ఏ గాఢమైన కోరిక నువ్వు కోరుతున్నావో నీ హృదయ వాంఛలను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని పనిలో అర్పించే మనసు నీకున్నప్పుడు, ఇంత బంగారం తెచ్చి అంత దేవుని ఎదుట నిలబెట్టి దావీదు అంటాడు, నాయనా, సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం తర్వాత చదువుకోండి, 23 నుంచి చదువుతూ వస్తే, ఆయన ఎదుట కూర్చొని 18 నుంచి మాట్లాడుతూ అంటాడు, నేను చేయాల్సినంత దేవుని పని చేశాను, నీ సన్నిధిని, నన్ను, నా కుటుంబాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకో అంటాడు. ఎప్పుడు అడిగాడు? దేవుని కొరకు ఏమేం చేయాలో అన్నీ చేశాడు, ఇప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. నువ్వు దేవుణ్ణి, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నావు, కానీ దేవుని కొరకు నువ్వు చేసింది ఏం లేదు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం చేసేవి నిలిచుండిపోవాలండి, ఘనంగా నిలిచుండిపోవాలి. జీవితంలో మనం లేకపోయినా నిలిచుండాలండి. మనం చేసే పనులు, మనం తను చాలించినప్పుడు కూడా మన దగ్గర ఉండి ఏమని మాట్లాడాలంటే, ఎంత దేవుని పని సహకరించేది, ఎన్ని ఇబ్బందులున్నా దేవుని పనిలో ధారాళమైన మనస్సు కలిగినటువంటి తల్లి దూరం అయిపోయా అని బాధ కలిగిన ప్రతిసారి, అవసరం కలిగిన ప్రతిసారి మనల్ని తలుచుకోవాలి పురుగులారా. నేను చూశానండి, నూతన సంవత్సరాన్ని ప్రారంభించినప్పుడు ప్రతి సంవత్సరం, నాట్ ఓన్లీ 25, ఈ ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం నేను బాధపడేది ఏంటో తెలుసా అండి? ప్రతి సంవత్సరం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 31 నైటు 12-1 గంట వరకు ప్రార్థనలు ఉంటాయి కదండి. దేవుని వాక్యాన్ని స్వీకరించాలి, మొదటి సందేశాన్ని వినాలి, ఎన్నో ఆశలు కదండి. ప్రతి సంవత్సరం నా జీవితంలో నేను బాధపడేది ఏంటంటే, దేవా, ఇంత వాక్యం అందించి
ఎందరో అన్న మొదటి తారీఖు మా కొరకు ప్రార్థన చేయను అని ఫోన్లు చేసి చేయించుకుంటారు. నా ఎదుట ఉన్న స్థానిక సంఘం కుటుంబం అంతా దేవుని మందిరంలోకి వస్తారు. అదరా బదరా ఏదో 4 వాక్యాలు వింటారు, చచ్చిపోతామేమో అన్నట్టు రాత్రికి రాత్రి వెళ్ళిపోతారు తప్ప కుటుంబ సమేతంగా ఒక్కసారి వచ్చి, బాబు నాయనా ఈ సంవత్సరం ఎలాగుండబోతుందేమో తెలీదు, మా మీద ఆయన కాపుదల ఉండేటట్టుగా ఒక్క చిన్న ప్రార్థన చేయని అడిగేటటువంటి విశ్వాసం చూడలేకపోయానండి నేను నా జీవితంలో, ఒకరిద్దరు తప్ప. ఈ మాట నేను దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం చెప్పాను. పొగడతా అనుకోమాకండి, నా భార్య ఫాలో అవుతుందండి. ఎట్లా ఫాలో అవుతుందో చెప్తాను. నేను అడిగినానా, జమ్మలమడుగులో బాలసుందరం అన్న చనిపోయాడు సేవకుడు. చనిపోయే ఒక్క రోజు ముందు తన భార్యను పిలిచి ఏం మాట్లాడు తెలుసా అండి, భలే నేను ఆయన చనిపోయిన దానికన్నా ఆ మాటను బట్టి చాలా ఏడ్చాను. ఏమే, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను చచ్చిపోతా ఇంకా. ప్రతి వారం నీకు కానుక నేనే కదా ఇచ్చేది. కానుకనే కాకుండా చర్చిలో కానుకొస్తే ప్రతి వారం నీ ఇంటి అవసరతకు కూడా కానుక డబ్బులు తీసి నేనే కదా ఇచ్చేది. నేను పోతే నీకు ఎవరిస్తారే అన్నాడంట. ఆ మాట ఆమె చెప్పి ఇట్లా అన్నాను నాన్న అని అనగానే నన్ను నేను చూసుకున్నా. ప్రతి వారము అండి, ఇప్పుడు కాదు, మేము సేవలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానుక ఇచ్చినప్పుడు, ఇదిగో ఈ వారం ఇది కూరగాయలకు, ఇది పాలకు, ఇది కానుక అని ప్రతి వారం నేను కూడా ఇస్తా నా భార్యకు. కానీ నా భార్య ఏం నేర్చుకుంది, ఒక సేవకుడిగా నా బట్టి పొగడత అనుకోమాకండి, నన్ను బట్టి ఏం నేర్చుకుంది అంటే, ఆమె నేను ఇచ్చిన డబ్బులోండి 10, 20 అన్నీ అవే. మీరు ఎప్పుడన్నా 1వ తేదీ కానుక ఇచ్చేటప్పుడు చూస్తే అన్ని 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు ఎత్తిపెట్టుకుంటుంది. సంవత్సరం అయ్యేసరికి ఒక 3,000, 4,000, ఒక్కొక్కసారి 800 బాధపడి ఈ సంవత్సరం ఏమి ఎత్తిపెట్టుకోలేకపోయి దాంట్లోనే పిల్లల ఖర్చుకు ఇస్తుంది, కొనుక్కోవడానికి ఇస్తుంది. మిగిలించుకున్న దాంట్లో తీసుకొచ్చేసి పిల్లల్ని పిలుచుకొచ్చుకుంటుంది వెనకబడితే, మా కొరకు ప్రార్థన చేయంటుంది. అరే మేము సేవకులమే కదా, కానీ ప్రార్థన చేస్తాను. ఈ కానుక నాకు ఇస్తుంది కదండి, 1000, 2000, ఇది ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇంకా నేను పెట్టుకోను, మళ్ళా ఈ కానుక మళ్ళా వెంటనే తీసి ఆమెకే ఇస్తాను. ఇది దేవుడు ఇమ్మన్నాడు, నువ్వే పెట్టుకోని. ఇప్పుడు దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు మల్టిప్లై చేయదు. ఈ మొదటి వారంలో చాలామంది సేవకులు వస్తారు మా దగ్గరికి, హ్యాపీ న్యూ ఇయర్ అన్న క్యాలెండర్స్ తీసుకొని ఏవేవో వస్తారు. ఇప్పుడు ఏ కానుకైతే మరలా ఆమెకి ఇచ్చానో చూడండి, ఇది వచ్చిన వాళ్ళందరికీ పనిచేస్తుంది, అందరికీ పనిచేస్తుంది. మళ్ళీ మొదటి తారీఖు నుంచి కూడబెట్టుకుంటూ వస్తుంది. అప్పుడప్పుడు 4-5 వేలు 10 రూపాయల నోట్లు ఎంచుకోవడం కూడా చేత కాకపోతే, ఇది ఒకసారి చూడవా అని వస్తుంది. ఏం దండిగా పెట్టుకున్నావే అని అంటే కన్నా, లేదులే కూడలే నా దగ్గర అంటుంది. నేను అనుకున్నాను, బాలచంద్రం అన్న మాట చెప్పినప్పుడు, ప్రభువా నేను కూడా అంతే కదయ్యా, నువ్వు ఇచ్చిన కానుకలోనే ఇస్తున్నాను, ఒకవేళ నన్ను పిలుచుకున్నప్పుడు ఏంటి? దేవుడు మధ్యలో విడిచిపెట్టి హృదయ వాంఛలను తీర్చకుండా ఆపేవాడు కాదండి. ఆ సేవకుడు ఎన్నో రీతులుగా కష్టపడి ఆ భార్య కొరకు కానుకిచ్చిన మాట వాస్తవమే, కానీ తను చాలించక ముందుగా, అంటే చనిపోక ముందుగా, ఆయన వాళ్ళ బంధువులు ఉండ్రి కొండాపురం దగ్గర, అక్కడ మునక డబ్బులు వచ్చినప్పుడు తీసుకొచ్చి వెనకే ఇచ్చారు. ఇలాగ కొన్ని డబ్బులు అన్నీ పెట్టేసి ఇస్తే ఆయన చనిపోయేసరికి కరెక్ట్గా ఇంత అని నాకు తెలియదు, కానీ 7 లక్షల 10 లక్షల తెలియదు, కానీ మొత్తం పైన కొంత డబ్బులు ఆమె చేతిలో పెట్టాడు, కొన్ని లక్షలు పెట్టాడు, ఒక 8-10 దాకా ఉంటాయి. జీవించిన కాలంలో ఆమెకు ఒక ఆధారు. నేను జ్ఞాపకం చేస్తున్నానండి, హృదయ వాంఛలు తీర్చేవాడండి దేవుడు. దేవునికి ఇస్తే తెలియక పొరపడుతున్నారు మీరు, తెలియక పొరపాట్లు పడుతున్నారు మీరు. అమ్మో మా డబ్బులా, ఇగాకో అట్టే మిగలబెట్టు, క్రిస్మస్ అబద్ధం అంటే గ్రాండ్గా డిన్నర్ చేసి పెడతావు. ఎవడికి పెడతావు డిన్నర్ చేసి గ్రాండ్గా? ఎవడికి పెడతావు? దేవుని బిడ్డలారా, హృదయ వాంఛలు తీర్చువాడు దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన హృదయ వాంఛలు, గాఢమైన కోరికలు. బిడ్డలారా, కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు, కొంతమందికి ఇంకా ఇల్లులు లేవు.
మీరు చేసుకుంటున్నారో లేదో తెలియదు కానీ ఇండ్లు లేని బిడ్డల కొరకు మానక ప్రార్థిస్తున్నానండి నేను, నా కుటుంబం. ఎందుకో తెలుసా? నా సంఘములో ఉన్న విశ్వాసులైన బిడ్డలందరూ కూడా మాకన్నా చాలా బాగుండాలని కోరిక నాది. నా మనసులో కుచ్చిత్తు కూడా, అమ్మా వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు అనుకున్న, సాధ్యమైతే పైకి వెళ్ళిపోతున్న వ్యక్తి ఎక్కడైనా ఆగిపోతే భుజం ఒడ్డుదాం అనుకుంటానండి నేను. పర్లేదులే, మేం కూడా కొంత ఆత్మీయులు కాదు, మీకు వెనకబడుతుంటాంలే, వెళ్ళండి. గాఢమైన కోరికలను ఏం చేసుకోండి, మీరు తీర్చుకోండి. దేవుడు విడిచిపెట్టడు ప్రియులారా. అసూయపడే రీతిగా దీవిస్తాడండి దేవుడు. నాతో పాటు పులివెందుల్లో దగ్గర 20 మంది నుంచి 23 మంది ఇండిపెండెంట్ సేవకులు ఉన్నారు. 20 నుంచి 23 వరకు. వాళ్ళకు కూడా సమృద్ధి అయిన అర్పణలు ఇచ్చే స్థానిక సంఘాలు ఉన్నాయి. కానీ దేవుని పని కొరకు వాళ్ళు ఏ ధనాన్ని హెచ్చించలేదు కాబట్టి వాళ్ళందరికన్నా ఘనంగా ఉన్నానండి నేను. నాకు తెలిసిన నా ఆత్మీయులు అందరికన్నా ఘనంగా ఉంచాడండి. కారణం ఏంటో తెలుసా? దేవుని పనిలో శ్రేష్టమైన అర్పణ నేను ఎప్పుడు విత్తుతాను. కొంతమంది సేవకులకు సహకారిగా ఉన్నాను కదండి, దేవుని పిల్లలు ఇచ్చిన దాంట్లోనే 1వ తేదీ పెన్షన్ కన్నా ముందు వెళ్తుంది నేను పంపించే అమౌంట్. ఆయన అంటున్నాడు, నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. చివరికి ఒక్క మాట చదువుకొని ముగిద్దామే. 9వ కీర్తన 8వ వచనం. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి, చూసారా, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ప్రజలకు ఏం తీరుస్తాడట? న్యాయం. నువ్వు ఎక్కడైనా అన్యాయం అయిపోతున్నావా? నువ్వు ఆయన పొలములో విత్తిన అర్పణను బట్టి నీ దేవుడు నీకేం చేస్తాడు? న్యాయం తీరుస్తాడు. నిజం ప్రియులారా, మీరు తర్వాత 103వ కీర్తన 6వ వచనం చూడండి. బాధింపబడి వారికి న్యాయము తీర్చే దేవుడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 7, 8 వచనాలు చూస్తున్నప్పుడు దివారాత్రులుగా మొరపెట్టే వారికి న్యాయము తీర్చే దేవుడు. అందుకే సంపాదించడము కాదు, సంపాదించిన దానిలో కొంతైనా దేవుని సేవ కొరకై వెచ్చించాలి ప్రియులారా. మా పిల్లలకు నేను అదే చెప్తాను, మీరు చదువుకోండి, మీకు కట్టే ఫీజులు, దేవుని పిల్లలు మాకు ఇచ్చిన కానుకలు, మీరు దేవునికి చాలా రుణం ఉండారు, స్థిరపడి ఆ రుణాన్ని తీర్చుకోండి అని చెప్తుంటా నేను. స్థిరపడి రుణాన్ని తీర్చుకోండి, దేవునికి రుణస్థులుగా ఉండకూడదు. దేవా, ఏదో మేం కూడా ఒక స్థాయికి వచ్చాం, మేం కూడా కొంత సహకారిగా ఉంటాం. లేచి నిలబడదామా, ప్రార్థన చేద్దాం. దేవా, ఇన్ని రోజులు నేను పీసినిగా బతికింది చాలు. ఎన్నేళ్ళు అయిందండి మీరు కుటుంబ సమేతంగా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకొని? ఎన్నేళ్ళయింది? దేవుని సేవ కూడా నీ మాట చాలని ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కుటుంబ సమేతంగా ఫోన్లో తలలో ఉంచుతుంటే నీ కుటుంబము దీవించబడకపోవడానికి ధైర్యంగా సేవకునికి ఎదురుగా రాలేవు నువ్వు. ఎందుకు? కారణం ఏంటి? కారణం ఎక్కడో లోపం, ఎక్కడో బలహీనత. ఈరోజు నా ప్రభువు తీరుస్తూ ఉన్నాడు నీ సమస్యలు. అందుకే ఆయన రాయబడింది, అవసరతలు తీర్చే దేవుడు, దోష రుణము తీర్చే దేవుడు. రెండవది అక్కరలు తీర్చే దేవుడు, హృదయ వాంఛలు తీర్చే దేవుడు. నాలుగవది న్యాయము తీర్చే దేవుడు. ఆయన తీర్చాలి అంటే, ఎవరైనా అప్పు తీర్చాలి అంటే ముందు మనం ఏం చేయాలి? వాళ్ళకు అప్పు ఇచ్చిండాలి. అప్పు ఇస్తేనే కదా తీరుస్తారు. ఇవ్వకోకుండా నాకే అంటే ఎట్లా తీరుస్తారు? అందుకే ముందు దేవునికి ఇస్తే దేవుడు తీరుస్తాడు. ఇవన్నీ కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నేను ఆయనకు ఎంతో రుణస్తుని, ఇంకా చాలా రుణస్తుని నేను. ఎందుకంటే నా స్థితి ఇది కాదు. తిననీకి సరైన ఆహారం లేని జీవితం అండి ఒకప్పుడు. ఈరోజు మంచి వస్త్రాలు కట్టుకున్నాను కానీ అవి లేవు ఒకప్పుడు. ఈరోజు మంచి ఇంటిలో ఉన్నాను కానీ ఒకప్పుడు దయ్యాల కొంపలలో ఉన్నానండి. బాడుగు తక్కువని దయ్యాల కొంపలు, కారే ఇండ్లలో ఒక మూలన కూర్చున్నాం భార్య పిల్లలు, ఒక మూలన వర్షము జోరోమని కారుతూ ఉంటే. ఇలాంటి స్థితి నుంచి ఎన్నో నాకు తీర్చి మెరుగుపరిచాడు అంటే ఎంత రుణస్థుడను నేను ఆయనకు. నా కుటుంబం ఎంత రుణమైనదో
మరి నువ్వు కాదా? ఒకప్పుడు నీవు ఎలాంటి ఇంట్లో ఉండేదానివి, ఎలాంటి బట్టలు కట్టేదానివి, ఎలాంటి బట్టలు కట్టేవాడివి, ఎలాంటి ఆహారం భుజించేవాడివి. ఈరోజు అది బాడుగా సొంతమిల్లా అనేది ప్రక్కన పెట్టు. ఎంత సౌకర్యవంతమైన జీవితం. ఆయనకు లేవా రుణము నీవు? అదే మిగిలితే ఇద్దాం అనుకుంటున్నాను. మిగిలితే నువ్విచ్చేదేంది? కుక్క అనుకున్నావు ఆయన? ఇంట్లో మిగిలింది ఎంగిలిది పెట్టడానికి మొదటిది ఇవ్వాలి ఆయనకు. అదే సారేపతులో ఉన్నటువంటి విధవరాలు చేసిన పని. అందుకే ఆమె పోషించబడింది, చనిపోయిన తన బిడ్డను బ్రతికించుకుంది. ప్రార్థన చేద్దాం. ఏదో మీరు కానుకలు ఇవ్వాలని, లేకపోతే మీరు ఇస్తే గాని మేము లేదు అని నేను ఎప్పుడు చెప్పను కూడా. ఇది దేవుని వాక్యము, వాస్తవికతలు ఇవి అని చెప్పాను. నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవించడానికి ముందున్నాడు. నీ తత్వము ఎలాగుందో, నీ స్వభావం ఎలాగుందో సరిచూసుకోవాల్సింది మాత్రం నువ్వే. ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా. ఓ గొప్ప దేవా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో క్రీస్తు మహిమైశ్వర్యమునందు మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది అన్నారు. తీర్చబడాలంటే 17వ వచనంలో అన్నారు, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పడం లేదు. డబ్బు కోసం కాదు ప్రభువా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ధారాళముగా ఇచ్చే దేవుడవు నీవు తండ్రి. మీ ద్వారా మేము ఆరోగ్యాన్ని పొందుకుంటున్నాం, ఆయుష్ను పొందుకుంటున్నాం, సంపదను పొందుకుంటున్నాం, సమాజంలో గౌరవాన్ని పొందుకుంటున్నాం. మీ ద్వారా ఎన్నో మేము పొందుకుంటున్నాం. మీకు ఇస్తున్నది మాత్రం ఏమీ లేదు. అందుకే మా జీవితంలో ఒక్కడుగు ముందుకు వెళ్తే 5 అడుగులు వెనక్కి పడుతూ ఉన్నాయి. ఈ వాక్యం వింటున్నప్పుడైనా పరివర్తన కలగడానికి, తమ జీవితాలలో దేవుని ఎడల ఎలాంటి స్వభావము కలిగి ఉన్నామో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి మాట్లాడండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకోకుండా ఓ తండ్రి, సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.